వెల్కమ్ టు తెలుగు వన్. కుంభమేళాలో పెద్ద సంఖ్యలో భక్తులు మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మరికొందరు ఆచూకీ గల్లంతైంది. మొన్న తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను, టీటీడీ చైర్మన్ను క్షమాపణ చెప్పాలని కోరారు. అభినందించాల్సిన అంశమే. కుంభమేళ ఘటనపై కేవలం ఉత్త విచారం మాత్రమే ఆయన వ్యక్తం చేశారు. తన సొంత ప్రభుత్వంలో ఒంటికాలుపై లెగిసే పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనే ధైర్యం ఆయన చేయలేకపోయారు. సరే, అసలు విషయానికి వద్దాం. అసలు ఏంటి కుంభమేళ? కుంభమేళాను వికృత మేళాగా మార్చిన ఘనత ఎవరిది? కుంభమేళా సమగ్ర చరిత్ర తెలుసుకోవటానికి ప్రముఖ జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలా. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మన భారతదేశంలో కుంభమేళా జరుగుతుంది. ఉత్తరాఖండ్ హరిద్వార్లో గంగా, మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో సిప్రా, మహారాష్ట్ర నాసిక్లో గోదావరి, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగా, యమునల సంగమంలో ఈ కుంభమేళా జరుగుతుంది. అయితే అది తన మూల ఉద్దేశాన్ని మర్చిపోయి మూఢనమ్మకాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ 4 ప్రదేశాల్లో లక్షల జనం అక్కడి నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. తమ పాపాలు కడిగివేయబడతాయని, తమకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని, భవిష్యత్తులో తమకు, తమ కుటుంబానికి అంతా మంచే జరుగుతుందని ఆశపడుతూ ఉంటారు. ఆశపడటంలో తప్పు లేదు, కానీ మంచి జరుగుతున్న దానికి ఆధారాలు లేవు. కుంభమేళా శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధారాలు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. కాలం ఎంత గడిచినా అంధవిశ్వాసాలకు ఆధారాలు దొరకవు కదా. నదీ జలాల్ని కలుషితం చేసి లక్షల మంది నీటిలో మునుగుతున్నందువల్ల తప్పక అంటువ్యాధులు వ్యాపిస్తాయి తప్ప వనగూరే మంచి అంటూ ఏదీ ఉండదు. అసలు ఈ కుంభమేళాకు మూలాలు ఎక్కడా? అది ఎలా ప్రారంభమైంది? కాలక్రమంలో మార్పులు చేర్పులతో, వక్రీకరణలతో అంధవిశ్వాసాలకు ఎలా ఆలవాలమైంది తెలుసుకోవాలంటే సాధారణ శకం 7వ శతాబ్దంలోకి వెళ్ళాలి. ఆ కాలంలో ఉత్తర భారతదేశాన్ని ఏకరాజ్యాధికారంలోకి తెచ్చిన చక్రవర్తి హర్షుడు గురించి తెలుసుకోవాలి. ఆయన దానవీరుడుగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో తెలుసుకోవాలి. చక్రవర్తి హర్షుడి పేరు మనకు కొత్త ఏమీ కాదు, చరిత్ర పాఠాలలో చదువుకుంది. సాధారణ శకం 590 నుంచి 647 మధ్య జీవించినవాడు. 606 నుంచి 647 వరకు పరిపాలించినవాడు. ఒకవైపు యుద్ధాలు చేస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించడంలోనూ, ప్రజలను శాంతియుతంగా పరిపాలించడంలోనూ ఆయనకు తనకు తానే సాటి అని అనిపించుకున్నవాడు. కుంభమేళా ఈ బౌద్ధ చక్రవర్తి హర్షుడు రూపొందించుకున్న సాంప్రదాయం. దాన్ని ధ్వంసం చేసి వైదికులు మరో రకంగా ప్రచారం చేశారు. హర్షుడికి శిలాదిత్య అనే బిరుదు ఉండేది. 7వ శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్ రచనలో విషయాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఆయన రచనకు తర్వాత కాలంలో హిందీ అనువాదం కూడా అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఏ మాత్రం అనుమానం లేకుండా మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవచ్చు. బౌద్ధ వారసత్వాన్ని నాశనం చేసి కుట్రపూరితంగా కుంభమేళా ఆశయాన్ని భ్రష్టు పట్టించారు. అందుకు బలం చేకూర్చడానికి కల్పిత కథలు, అభూత కల్పనలు జోడించారు. హర్షుడికి యుద్ధవీరుడిగా ఎంత పేరుందో దానవీరుడిగా అంతకన్నా ఎక్కువే పేరుంది. దయార్థ హృదయుడు కాబట్టే ప్రజలు ఆయన్ను కోరుకుని రాజును చేశారు, తమ ప్రియ బాంధవుడిగా భావించారు. ఆ రోజుల్లో ఆయన చేపట్టిన దాన ధర్మాలకు ఇప్పుడు మనం చూస్తున్న కుంభమేళాకు కొంత సంబంధం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది వైదిక ధర్మ ప్రబోధకులు వికృతంగా తయారు చేసిన మేళా. హర్షుడు ప్రారంభించినప్పుడు దాని ఉద్దేశం వేరు. హర్షుడి రాజధాని కనౌజ్, ఉత్తరప్రదేశ్. ఆయన త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడి నుంచి అందరికీ దానాలు చేసేవాడు. ఆయన ఇచ్చే దానాలు స్వీకరించాలని జనం సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చేవారు. ఆ ప్రదేశాన్ని మహాదాన భూమి అని పిలిచేవారు. మొదటి రోజు ఆయన బుద్ధుడి విగ్రహాన్ని కడిగి
వైభవోపేతంగా పూలతో అలంకరించేవాడు. తరువాత స్థానికంగా ఉన్న భిక్షులను, మేధావులను, పండితులను గౌరవించి వారికి కానుకలు ఇచ్చి సాగనంపేవాడు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల అధ్యాపకుల్ని సత్కరించి కానుకలు ఇచ్చేవాడు. ఆ తర్వాత ఇతర మతాలు పాటించే వారిని కూడా పిలిచి మర్యాదపూర్వకంగా కానుకలు సమర్పించేవాడు. తరువాత వరుసలో విధవరాండ్రు, దుఃఖితులు, దరిద్రులు, రోగులు, అంగవైకల్యం ఉన్నవారు, ప్రార్థనా స్థలాల్లో పనిచేసే మహంతులు, పాండాలు, పూజారులు వంటి వారందరికీ వరుసగా దానాలు చేసేవాడు. తన చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు, మెడలోని రత్నాల హారాలు మొదలైన వాటిని కూడా దానం చేసేవాడు. అలా చేస్తున్నప్పుడు ఆయనకు విచారంగా, బాధగా ఉండేది కాదు, ఎంతో సంతృప్తిగా ఉండేది. అలా చేస్తున్నందుకు అమితానందం పొందేవాడు. తన కోశాగారంలోని ధనరాశులు ప్రజలకు పంచిపెట్టడం జరుగుతూ ఉండేది. మహాదాన భూమిలో ఈ కార్యక్రమంతా పూర్తి చేసుకుని చక్రవర్తి శిలాదిత్య ఇలా అనేవాడు: నా దగ్గర ఉన్నదంతా ప్రజా కోశాగారానికే చేరింది, ఒక మహోపకార్యానికి ఉపయోగపడింది. అక్కడ అది దుర్వినియోగం కావటానికి ఆస్కారం లేదు. ప్రజాధనం ప్రజలకు చేరిందంటే అంతకన్నా సార్థకత ఏముంటుంది అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేవాడు. ఇలాంటి విషయాలన్నీ హ్యుయాన్సాంగ్ నోట్స్ వల్ల తెలుస్తున్నాయి. హర్ష చక్రవర్తి తన గుణం ఏ స్థాయిలో ఉండేదో తెలుసుకోవటానికి ప్రచారంలో ఉన్న ఒక కథను పరిశీలిద్దాం. ఒకసారి ఆయన త్రివేణి సంగమం చేరుకుని మహాదాన భూమి నుండి దానాలు చేశాడు. ఒంటి మీద ఆభరణాలు, చేతి ఉంగరాలు, పైన ఉన్న వస్త్రాలన్నీ దానం చేశాడు. మొలకు ధోవతి తప్ప ఏమీ మిగలలేదు. అప్పుడు ఒకడు వచ్చి రాజా అని చేయి చెప్పాడు. అప్పుడు ఇంకా ఏం చేయాలో తోచక హర్షుడు పక్కన ఉన్న మహిళను అభ్యర్థించి ఒక కండువా తీసుకున్నాడు. ఆ కండువా తను చుట్టుకుని తన విలువైన ధోవతిని ఆ చేయి చాపి నిల్చున్నవాడికి అందించాడు. ఒంటి మీద ఉన్న గుడ్డలతో సహా ఆయన ప్రజలకు దానం చేసేవాడని ఆ కథ చెబుతుంది. దాని ఆధారంగా వైదిక ప్రబోధకులు నగ్న సన్యాసుల్ని, నాగబాబాల్ని, అఘోరాల్ని కుంభమేళాలో చేర్చారు. ఉన్నదంతా ప్రజలకు, సమాజానికి దానం ఇవ్వాలని శిలాదిత్య హర్ష చక్రవర్తి చెబితే దాన్ని కుంభమేళాగా మార్చి నీటిలో మునిగితే చాలు సర్వ పాపహరణ జరుగుతుందని మనువాదులు వదలగొట్టారు. ఎక్కడ ఏమీ లేని దిగంబర సన్యాసులు ఈ సమాజానికి ఏమి ఇవ్వగలరు, ఏ రకంగా ఆదర్శప్రాయులు కాగలరు ఆలోచించే పని లేదా? హర్షుడు ప్రారంభించిన ఆ సాంప్రదాయం ఆయన తర్వాత కూడా కొంతకాలం కొనసాగింది. జమీందారులు, ధనవంతులు కొందరు ఆ మహాదాన భూమికి వచ్చి నదీ స్నానాలు చేసి తమ దగ్గరున్న ధనం, బంగారం దానం చేసి వెళ్ళేవారు. కాలక్రమంలో దానాలు ఆగిపోయి ఉట్టి స్నానాలు మిగిలాయి. చక్రవర్తి శిలాదిత్య తన కోశాగారంలో ఉన్నదంతా సమాజానికి, వివిధ వర్గాల వారికి దానం చేశాడే కానీ గుడ్డలిప్పి నగ్నంగా ఊరేగలేదు, ఊరేగాలని చెప్పలేదు. నదీ స్నానాల వల్ల పుణ్యం వస్తుందని కానీ, పాపాలు పోతాయని కానీ, కోరికలు తీరుతాయని కానీ హర్షుడు తన ప్రజలకు చెప్పలేదు. బౌద్ధ స్తూపం కట్టించి బౌద్ధ జీవన విధానానికి ప్రాముఖ్యతమివ్వాలని మాత్రమే చెప్పాడు. అదే సమయంలో ఇతర మతస్థులను కూడా సమానంగా ఆదరించాడు. కుల, మత, లింగ, ప్రాంత భేదాలు ఉండకూడదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన భావించాడు. నదీ స్నానం పేరుతో అందరినీ ఒక్కచోట చేర్చి ఒక్కటిగా చూడాలని అనుకున్నాడు. తన నుండి దానం స్వీకరించడానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించేవాడు. రాజంటే తండ్రి లాంటి వాడని ఆయనకి తెలుసు. అందుకే ప్రజలెవరూ ఆకలితో అలమటించకుండా ఆ మహామానవ సమూహానికి అన్నం పెట్టే బాధ్యత హర్షుడే తీసుకునేవాడు. ఉన్నవన్నీ ఇతరుల కోసం త్యజించి సమాజానికి మహోపకారం చేయటం అన్నది బౌద్ధ చక్రవర్తి ఇచ్చిన సందేశం. అయితే ఇవ్వటానికి ఏమీ లేని సన్యాసులంతా నగ్నంగా తిరుగుతూ కుంభమేళాకు వక్ర భాష్యం చెప్పారు. ఇదంతా 8వ శతాబ్దపు వాడైన శంకరాచార్య ఘనత. బహుశా ఆయన సమాజానికి అందించిన మహాప్రసాదం అదే. వీరశైవుల దేవుడు శంకరుడు ఒంటి నిండా బూడిద పూసుకుని మొలకు చిన్న జంతు చర్మం చుట్టుకుని ఉండేవారు. ఆయన్ను అనుసరించే ఈ ఆధునిక శంకరులు విభూది, బూడిద పూసుకున్నారే కానీ చిన్న గోచి అయినా పెట్టుకోలేకపోయారు. సమకాలీనంలో మనమేం చూస్తున్నాం? వేల సంఖ్యలో సన్యాసులు వీధుల వెంట నగ్నంగా, అనాగరికంగా తిరుగుతూ ఉంటే అదేదో పుణ్యకార్యమైనట్లు కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు.
నాగరిక సమాజాన్ని అపహాస్యం చేస్తూ అంతమంది నగ్నంగా వీధుల్లో నడుస్తూ ఉంటే ప్రభుత్వాలు ఇప్పటికీ చర్యలు తీసుకోవు. మూఢభక్తులు వంగి వంగి దండాలు పెడుతుంటారు. అలా చేయటం వల్ల ఇటు భక్తులకు కానీ అటు నగ్నస్వాములకు కానీ ఏమీ రాదు. వచ్చేది ఏదైనా ఉంటే సామాన్య ప్రజలకు విపులంగా వివరించాలి, నిరూపించాలి. అధికారంలో ఉన్న రాజకీయ ప్రముఖులు కోట్ల విలువ గల సూట్లు వేసుకుని తిరుగుతుంటారు. కానీ నైతికత, జీవన విలువలు అనే వలువలు వదిలేసి నగ్నంగానే తిరుగుతున్నారు. మేధావుల మౌనం వహించినప్పుడు మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం అని అన్నారు నెల్సన్ మండేలా.